ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. యూట్యూబ్ ప్రపంచంలో సక్సెస్ఫుల్ కపుల్గా గుర్తింపు పొందిన రమా నందన అలియాస్ నందు మరియు మధుకర్ జాగర్లమూడి జంట ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వీరిద్దరూ నిర్వహిస్తున్న నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజన్స్ ఆకట్టుకుంటూనే మరోవైపు కన్సల్టెన్సీ వ్యాపారంలో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వర్క్ వీసాలు, జాబ్ రెన్యువల్స్ పేరుతో వీరు చేసిన మోసాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా బయటపడిన ఒక ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. ఆ ఆడియో క్లిప్ ఏంటో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నైట్ షిఫ్ట్ లో ఉన్నారా? నైట్ అండి. ఓకే ఓకే. స్క్రీన్ షాట్స్ పెట్టానండి రెండు. ఓకే చూడండి ఒక్కసారి. అది అప్లై చేస్తారు కదా? ఇది అప్లై చేస్తానండి. అది అప్లై చేసి ఆ అప్డేట్ రెజ్యూమ్ కూడా మీకు పెట్టాను అనమాట, అందుకని నా వైఫ్ది. సరే సరే. ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. ఓకేనండి. సరే, మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దాన్ని రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ, బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. అది అయిపోయినాక అప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో పేమెంట్ చేయాలి, ఒక 5-6. అది అయిపోయినాక డ్రాఫ్ట్ కాస్ట్ వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఫుల్ పేమెంట్ చేస్తే సివిల్ వస్తుంది. సరేనండి. ఓకేనండి. రీడింగే కదండి, అంటే ఇది జాబ్ది మరి వేరే ఉంది లొకేషన్, దాని గురించి డౌట్ వచ్చింది. రిమోట్ ఉంది. సో ఎప్పుడన్నా అవసరం అయితే ఒకసారి మంత్లీ అట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు రావాలి. ఓకే, రిమోట్ ఏనా కంప్లీట్ గా? అంటే ఓకే కదా, మోస్ట్లీ అది రీడింగ్ అన్నారు, అదే ఇదేనండి అది? రీడింగ్ ఇది వేరేది, ఇది వేరేది ఉంది. సో కానీ ఇది రిమోట్ ఆప్షన్ ఉంది మీకు. సరేనండి. ఓకేనండి. ఎందుకంటే రీడింగ్ వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. మళ్ళీ ఎందుకు అది తెలిసిన వాళ్ళు అంటే మధ్యలో మిడిల్ లో ఇంకో పర్సన్ ఉన్నాడు. ఓకే ఓకే. ఇదైతే ఎంతండి? హలో, కట్ అయిపోయింది. రీడింగ్ ది మధ్యలో వేరే పర్సన్ ఉన్నాడు, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఇదైతే తెలిసిన వాళ్ళే కాబట్టి ఇదైతే మనకి రీజనబుల్ లో ఉంది. అలాగే 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 అండి. ఇదైతే ఎంతండి? ఇది అంటే 15.75 అట్లా పడుతుంది. సరే సరేనండి. మా దగ్గర ఒక డౌట్ అండి. ఇప్పుడు తనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను డిపెండెంట్ వేసుకోవాలంటే మళ్ళీ నేను వేరే చేయాలి కదండి, అప్లై చేయాలి కదా నేను? అంటే ఒకేసారి అయినా చేయొచ్చు, లేకపోతే విడిగా చేసుకోవచ్చు. కానీ మీరు డిపెండెంట్, ఇప్పుడు మీరు డిపెండెంటే కదా? అవునండి. మీ తను ప్రైమరీ మారితే మీరు కూడా మారాలి ఒకేసారి మారాలి. నాకు సపరేట్ ఎంత అవుతుంది మామూలుగా అంటే నాకు ఐడియా లేదు అందు గురించి. జస్ట్ వీసా ఫీజు IHS 3 years కి మీరు గవర్నమెంట్ కట్టే జస్ట్ 4,000 అవుతుంది. 4,000 అవుతుంది. 4,000. సరే సరే. వెంటనే చేసుకోవచ్చు అండి, లేకంటే ఒక 1 month అన్న ఆగచ్చా? అంటే మీరు కనుక ప్రైమరీ అయ్యి, అంటే సపోజ్ మీ వైఫ్ ప్రైమరీ కదా? అవునండి. తను ప్రైమరీ మారితే మీరు వెంటనే మారాలి. అదే డిపెండెంట్ మీరు విడిగా వీసా వేసుకున్నాను అనుకో, మీ వైఫ్ వీసా అయిపోయేదాకా వెయిట్ చేయొచ్చు. అప్పుడు తను డిపెండెంట్ మారచ్చు. ఇప్పుడు తను ప్రైమరీ కాబట్టి నేను వెంటనే మారిపోవాలి మళ్ళీ. మీకు ఎప్పుడు దా టైం ఉంది? సెప్టెంబర్ 1st వీక్ అండి. 11th అనుకోండి సార్, సెప్టెంబర్ 11th వరకు. అంటే మీకు ఎలాగూ అంటే మీరు వేసుకోవాల్సి వస్తుంది మరి అప్లికేషన్. అదే చూస్తాను. సరే అండి, చేయాలి, కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటాను మనీ. ఈ సంభాషణలో మధుకర్ బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకొని వారిని భయపడుతూ ఎలా డబ్బు డిమాండ్ చేస్తున్నాడో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆడియోలో మధుకర్ మాట్లాడుతున్న తీరు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. వర్క్ వీసా రెన్యువల్ చేయిస్తానని నమ్మబలికి బాధితుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు స్పష్టంగా ఈ ఆడియో ద్వారా అర్థమవుతుంది. పని పూర్తి చేయకపోగా ఆ పైన వారిని బెదిరించడం, డబ్బు అడిగితే అసభ్య పదజాలంతో దూషించడం వంటి చర్యలు మధుకర్ పాల్పడినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంభాషణలో మధుకర్ వ్యవహరించిన తీరు, మాట్లాడుతున్న వ్యవహారం చూస్తుంటే ఇది కేవలం ఒకరికి చేసిన మోసం కాదని, పక్కా ప్లాన్ ప్రకారం సాగుతున్న దందా అని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం దర్యాప్తు వేగవంతమైంది. బాధితులు అందజేసిన వాట్సాప్ చాట్స్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫోన్ కాల్ డేటా
డేటా ఇవన్నిటినీ పోలీసులు ఆధారాలుగా సేకరించారు. విదేశీ ఉద్యోగాల ఆశ చూపి అమాయకుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ యూట్యూబ్ జంట ఇప్పుడు ఎక్కడుందోననే చర్చ జరుగుతోంది. పోలీసుల వద్ద ఉన్న సమాచారం మేరకు మధుకర్ కార్యకలాపాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాధితుల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. మధుకర్, రమానందన అలియాస్ నందు దంపతులపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు తక్షణమే వీరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు పోలీసులు ఎవరెవరిని ఈ దందాలో భాగస్వాములు చేశారు అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరిన్ని సంచలన విషయాలు కూడా బయటకు రాబోతున్నాయి. విచారణలో మధుకర్ పాత్ర ఎంత ఉందో, రమానందనకు ఈ వ్యవహారం ఎంతవరకు సంబంధం ఉందో స్పష్టత రాబోతుంది.